ఇదే తమ్ముడు అయోధ్య రెడ్డి ఒకరోజు నన్ను కలిసి అన్న కలుస్తా అన్నాడు. అన్నెవరే అంటే, ఎందుకంటే నాకు కొద్దిగా కొన్ని తిక్కలు ఉంటాయి కదా, అన్నెవరు అనుకున్నప్పుడు రేవంత్ అన్న కలుస్తా అన్నాడంటే, కలుద్దామన్నాడే అంటే, మరి అన్నను కలువమనే నేను వచ్చి కలవడం ఎందుకు అని అన్న. లేదన్న, అన్న నీ దగ్గరికి వస్తా అన్నాడు అన్నప్పుడు నాకు కొద్దిగా చివుక్కుమన్నది. గంత పెద్ద పిల్లగాడు గంత గొప్ప ఆలోచనతోటి నా దాడికి రావడం ఎందు అయోధ్య, నేనే వస్తాను. నాకు గొప్ప ఇల్లు లేదు, పెద్దగా ఏదో స్లమ్ములు ఉంటా నేను. రేవంత్ నా దాడికి రావడం సమంజసం. స్లమ్ పేరు కూడా చెప్పండి. లాలపేట, ఇక్కడ మీ ఏరియా పేరు కూడా అందరికి పరిచయం కావాలి. లాలపేట కదా మాకు. తార్నాక బిర్జి దాటంగానే లాలపేట అనే ఊరు. ఇవాళ నగరంలో ఈరోజు కూడా ఊరే బాధేస్తుంది అది నాకు. నేను 40 ఏళ్ళ కింద వచ్చినప్పుడు ఊరుగానే ఉన్నది. ఈరోజు అదే పేరు అదే ఊరిగా. మా ఊరు తర్వాత నాకు పెద్దగా నచ్చిన నగరంలో అత్యంత ఇష్టమైన ఊరు లాలపేట. ఎందుకంటే పుట్టడి కష్టాలతో నేను లాలపేటకు వచ్చినప్పుడు హక్కున చేర్చుకొని నాకు ఊతము ఊపిరి కలిగించి ఎక్కడ కానీ నేను లాలపేటకు ఎందుకు కృతజ్ఞత చెప్పాలంటే, మనిషికి వీడెవ్వర్రా అన్న కొలమానాలు ఉంటాయి. ఎందుకో మా ఊళ్ళో నన్ను ఏ కొలమానాలతో అడగలేదు. అదే రీతిగా లాలపేట కూడా ఏ రోజు వీడు ఎక్కడి నుంచి వచ్చిండు, వీడు ఎవ్వడు అని అడిగే నేపథ్యం నాకు లాలపేట కనవలేదు. అందుకోసం మా ఊరి ఎంత బాగా నచ్చిందో. మా ఊరి కంటే నేను లాలపేటలోనే ఎక్కువ కాలం ఉన్నా. అందుకోసం ఆ లాలపేట ప్రజలకు, ఆ లాలపేటకు నేను నిజంగా గుండె నిండుగా కృతజ్ఞత చెప్పుకోవాలి. ఇప్పుడు బిగ్ టీవీ తరపున ఆ రీతిగా రేవంత్ నా తడికి వస్తా అన్నప్పుడు, అయోధ్య నేను వద్దు నాన్న, నేనే వస్తాను, మీ ఇంటికి పిలవండి. ఇప్పుడే నేను అయోధ్య అది రేవంత్ రెడ్డి వారి ఇంటికి వస్తే ఇక్కడ రాజకీయాలు గమ్మత్తి నానా నేపథ్యంగా మాట్లాడుతుంటే అవసరం లేదు నాన్న. కానీ ఒకానొక రోజు నేను రేవంత్ ఇంటికి రావాల్సిన రోజు వస్తుంది. అది నాకు ఇష్టంగా ఉన్నది. ఎందుకంటే రేవంత్ను అరెస్టు చేసిన నాడు అది ఎక్కడ అనేది నాకు పెద్దగా గుర్తులేదు. కానీ ఆ తల్లి కూతుళ్ళు తలబడ్డ విధానము నాకు నిజంగానే, నేను ఎప్పుడు వాళ్ళ దుఃఖాన్ని మర్చిపోలేను. అంటే మీ గుండెను హత్తుకోవడం కాదు, నన్ను అంటే కలవరపెట్టింది. 2 ఆడపిల్లలు తెల్లారితే నిశ్చితార్థము కట్టుకున్నోన్ని పోలీసులు ఈడ్చుకపోతున్నారు. పోలీసు వాళ్ళు ఈడ్చుకపోతున్నారా? రేపు వీడు ఏ రోజు నాకు ఎక్కడ పోటీకి వస్తాడన్న పాపము సారుకు కాలజ్ఞానమే కనబడ్డదని నాకు తెలియదు. కానీ ఒక్క మాట చెప్పాలి బిగ్ టీవీ తరపున, రేవంత్ నన్ను కలిసినాడు, అన్న నేను ఒక బాట ఎంచుకున్నా, ఆ బాటలో ఒక అద్వితీయంగా నడవాలన్న తలంపు ఉంది నాకు. నాతో నడుస్తావా నువ్వు? నాతో నడవాలని ఉన్నది నాకు, కానీ నీ ఇష్టం అన్న. మళ్ళీ లేదు నాన్న, నేను మీతోటి నడవడానికి కాదు, కానీ నువ్వు మడమ తిప్పకుండా తెలంగాణ కోసమే పనిచేస్తే నేను తెలియనంతగా మీ ఎంబడే ఉంటాను, దండలో దారంలాగా అన్నాను. నిజంగా నాన్న, అది ఏ ముహూర్తమో ఏ రోజో డేటు తెలియదు. కానీ రేవంత్ కూతురు నిశ్చితార్థము నాడు రేవంత్ను అత్యంత నికృష్టత కలిగి, అత్యంత నియతృత్వంగా, అంత పదవి అహంకారమో పాలనాంకారమో నాకు తెలియదు, కానీ ఆ పిల్లగాన్ని ఈడ్చుకపోయిన ముహూర్తము ఇలా మిమ్మల్ని ఈడ్చి చెంపచాచి కొడితే కళ్ళు బయలురుగమ్మి మెదడు బ్లాక్ అయి కూర్చున్న ముహూర్తం అది. మనం అనుకుంటాం మనం ఇంత అని, మనం అంతా అని. ఎంత ఉంటుంది నాన్న సైనడు ముక్క ఇట్లా వేసుకుంటే చంపేస్తుంది. ఎంత ఉంటుంది నాన్న ఇంత విరుద్ధం, బతుకులనే విధ్వంసం చేస్తుంది. నేను అనుకున్నవాడు కాలానికి ఎదురీదినోడు చరిత్రలో ఎవరు లేరు. కానీ ఆ రోజు నేను రేవంత్ను అడిగాను, నాన్న నిన్ను కలపన్న తలంపు కంటే నీ ఇల్లాలను పిల్లలను చూసేతందుకు మీ ఇంటికి రావచ్చా అని అడిగినప్పుడు రేవంత్ ఒక గొప్ప వినమ్రతతో ఒక మాట అంటాడు, అన్న నీ ఇంటికి నువ్వు రావడానికి నా అనుమతి ఎందుకు అన్న. రేవంత్ వాత్సల్యం కూడా నన్ను ఆలోచింపజేసింది.
తదనంతరం ఏం చేసినామో ఇద్దరం కలిసి ఇంత దూరం అయితే వచ్చింది. నేను కొత్తగా చెప్పేది ఏమున్నది మేమిగా అంటే మీకు ఇందులో పాత పాట నచ్చిందా? కీరవాణి బాణీలు సమకూర్చిన